In Darakanipadu village of Kudluru Mandal, Nellore district, Andhra Pradesh, Home Minister Vangalapudi Anita visited the family of Tirumala Shetty Lakshmi Naidu, who was tragically murdered. Accompanied by Municipal and Urban Development Minister Dr. Ponguru Narayana, she paid floral tributes to the victim's portrait and offered condolences. Minister Anita stated that the Chief Minister N. Chandrababu Naidu personally spoke to the bereaved family over the phone, assuring justice and support. She confirmed that the accused has already been arrested and remanded. A comprehensive report on the motive, investigation progress and aid for family will be submitted to the CM. She criticized YSRCP leaders for politicizing the incident and reaffirmed the government's commitment to stand by victims and ensure strict punishment for the guilty. నాకు సీఎం సార్ కూడా చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను. ప్రభుత్వం నాకు నేను కోరుకునేవన్నీ చేస్తామని చెప్పారండి. సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు, మేము ఉన్నామని చెప్పారండి. కేసుని అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు. అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి. నేను కోరుకుందంటే ఒకటేనండి, ప్రభుత్వాన్ని, సార్నైనా మేడంనైనా ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే, నాకు జరిగిన అన్యాయంలాగా మీరు చూపించండి. దీన్ని రాజకీయం కానీ కులం కానీ చేయకండి దయచేసి. అది నాకు ఇబ్బందిగానే ఉందండి, మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది. నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, దీన్ని రాజకీయం కానీ కులపరంగా కానీ చేయొద్దండి. నాకు సీఎం సార్ కూడా చంద్రబాబు నాయుడు సార్ కూడా అమ్మాయికి అన్యాయం జరిగింది, ఇద్దరు బిడ్డలు తండ్రి లేకుండా పోయారు, దీని గురించి తల్లి తండ్రి కడుపుకోత గురయ్యారని ఆలోచన కానీ ఆ మానవతా దృక్పథం కానీ లేకుండా ఎక్కడైనా శవరాజకీయాలు చేయడానికి రెడీగా ఒక బ్యాచ్ అయితే రెడీ అవుతుంది. ఎంత దారుణం అంటే రీసెంట్గా నేను మొన్న చూసానండి, ఒక ముస్లిం యాక్చువల్గా ఒక ముస్లిం ఆవిడకి ఏం చేశారంటే కాపు కమ్యూనిటీ అని చెప్పి ఒక ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి అందులోని గవర్నమెంట్ని తిట్టడం లేకపోతే కులాల మధ్యలో చిచ్చుపడడానికి రెడీ అయినట్టుగా కూడా కొన్ని పోస్టింగ్ పెట్టారు. ఆ డేటా అంతా మా దగ్గర ఉందండి, వాళ్ళందరినీ కూడా 8% అదుపులోకి తీసుకుంటాం. ఒకటే వినిపించుకుంటున్నామండి ఈరోజు. ఒకటేంటంటే క్రిమినల్కి మతం ఉండదు, కులం ఉండదండి. క్రిమినల్ ఈజ్ క్రిమినల్, వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటాం. కానీ నేనేమంటానంటే వీలైతే అమ్మాయి ఎంత అమ్మాయి పరిస్థితి ఎంత చెప్పండి, అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎంత చెప్పండి. నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి ఏదైనా సాయం చేసి తర్వాత మాట్లాడొచ్చు కదా. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది కులాల మధ్య చిచ్చు రగిల్చడానికి మ్యాక్సిమం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి, లేకపోతే కనుక కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకోబడతాయి. అయ్యో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఇద్దరు బిడ్డలు తండ్రి లేకుండా పోయారు,